హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ సివిల్ అకాడమీ. మనం ఈరోజు ఈ వీడియోలో సాయిల్ యొక్క కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ గురించి ఎందుకు చదవాలంటే, మనం ఏ మెటీరియల్ తీసుకున్న దాన్ని డిజైన్ చేయాలన్నా దాంట్లో ఉండే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, మనకు చేయాల్సింది ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత, ఆ మెటీరియల్ యొక్క స్టిఫ్నెస్ ఎంత. స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే, మన లోడ్ అప్లై చేసినప్పుడు అది మ్యాక్సిమం ఎంత క్యారీ చేయగలదు, అది స్ట్రెంగ్త్ ఆఫ్ ది మెటీరియల్. అండ్ స్టిఫ్నెస్ అంటే ఏంటంటే, మన లోడ్ అప్లై చేసినప్పుడు డిఫార్మేషన్స్కి ఎంతవరకు రెసిస్ట్ చేయగలుగుతుంది అనేది ఈ స్టిఫ్నెస్ అనే పారామీటర్ మీద బేస్ చేసుకుని మనం ఒక మెటీరియల్ని డిజైన్ చేస్తాం. సో మనం ఆ స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ ఒక మెటీరియల్ది దాంట్లో ఉండే పార్టికల్కి ఆర్ కాంపోనెంట్స్కి మధ్య ఉండే బాండ్ మీద డిపెండ్ అవుతుంది. సో సపోజ్ ఇదొక సాలిడ్ ఆబ్జెక్ట్ తీసుకుంటే, దీని మీద మనం ఒక ఫోర్స్ ఏదైనా అప్లై చేసినట్లయితే ఆ పార్టికల్ ఏ క్రాస్ సెక్షన్ తీసుకున్నా ఎవ్రీ పార్టికల్ మీద ఆ పర్టికులర్ లోడ్ అనేది పుల్ చేస్తూ ఉంటుంది. దాన్ని రెసిస్ట్ చేయడానికి ఇటు సైడ్ ఉన్న పార్టికల్ కూడా పుల్ చేస్తుంది. సో ఆ స్ట్రెంగ్త్ అనేది ఆ కాంపోనెంట్స్ మధ్య ఉండే బాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పార్టికల్కి మధ్య ఉండే బాండ్ మీద డిపెండ్ అవుతుంది. సో స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ అని కానీ మనకి ఆ సాయిల్ కానీ ఆ సాలిడ్ ఆబ్జెక్ట్ యొక్క కాంపోనెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మనం సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ డిఫైన్ చేయాలంటే సాయిల్లో ఉండే కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. సో సాయిల్ అనేది మనకు తెలిసింది కంప్లీట్గా సాలిడ్ కాదు, అలాగని ఫ్లూయిడ్ కూడా కాదు. సో సాయిల్లో మనకి సాలిడ్స్ ఉంటాయి అండ్ ఆల్సో ఫ్లూయిడ్స్ కూడా ఉంటాయి. ఆ సాలిడ్స్ మధ్యలో ఉన్న వాయిడ్స్లో మనకి ఏదైనా వాటర్ కానీ ఎయిర్ కానీ ఫిల్ అయ్యి ఉండొచ్చు. సో సపోజ్ ఇది ఒక సాయిల్ అనుకుంటే, ఈ సాయిల్లో మనకి సాలిడ్స్ ఉంటాయి అండ్ మనకి సాలిడ్కి మధ్య వాయిడ్స్ కూడా ఉంటాయి. సో ఈ సాలిడ్స్ యొక్క వెయిట్ కానీ సాలిడ్స్ యొక్క వాల్యూమ్ కానీ అండ్ వాయిడ్స్ యొక్క వెయిట్ కానీ మారుతున్నప్పుడు సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతుంది. సో సాయిల్లో ఉండే కాంపోనెంట్స్ యొక్క వాల్యూమ్స్ కానీ వెయిట్స్ కానీ చేంజ్ అవుతుంటే సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ వేరీ అవుతుంది. సో మనం ఈ స్ట్రెంగ్త్కి స్టిఫ్నెస్కి ఈ వెయిట్స్ వాల్యూమ్ రిలేషన్స్ అనేది మనం తెలుసుకుంటే, ఇవి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి స్ట్రెంగ్త్ అనేది సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ క్యాలిక్యులేట్ చేయడానికి నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో మనకి ఈజీగా వస్తుంది. సో ఈ స్ట్రెంగ్త్ స్టిఫ్నెస్ క్యాలిక్యులేట్ చేయడానికి అవసరమైన ఈ వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్ గురించి మనం తెలుసుకున్నట్లయితే స్ట్రెంగ్త్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలరు. సో మనకున్న రిలేషన్స్ ఏంటి అంటే, ఫస్ట్ అనేది మనకి వాల్యూమ్ రిలేషన్షిప్. అంటే సాయిల్లో ఉన్న కాంపోనెంట్స్ యొక్క వాల్యూమ్స్ చేంజ్ అవుతుంటే దాని యొక్క ఇంపాక్ట్ స్ట్రెంగ్త్ మీద ఎలా పడుతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వాల్యూమ్ రిలేషన్స్లో ఉండే సమ్ టెర్మినాలజీ గురించి మనకి తెలియాలి. సో వాల్యూమ్ రిలేషన్షిప్లో మనకి ఏముంటుందంటే, ఫస్ట్ వన్ వాయిడ్ రేషియో, నెక్స్ట్ మనకి పోరోసిటీ, నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్, నెక్స్ట్ ఎయిర్ కంటెంట్, నెక్స్ట్ వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. సో ఈ 5 వాల్యూమ్ రిలేషన్స్ తెలుసుకుంటే మనకి నెక్స్ట్ స్ట్రెంగ్త్ కానీ స్టిఫ్నెస్ కానీ క్యాలిక్యులేట్ చేసే టెర్మినాలజీలో మనకి ఈ టర్మ్స్ అనేది ఉపయోగపడుతుంది. వాయిడ్ రేషియోని మనం ఈతో దీన్ని వచ్చేస్తాం, పోరోసిటీని ఈటా అండ్ అన్న, డిగ్రీ ఆఫ్ సాచురేషన్, ఎయిర్ కంటెంట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వెయిట్ రిలేషన్షిప్స్లో మనకి వాటర్ కంటెంట్ అనే టర్మ్ గురించి మనం తెలుసుకుంటాం.
నెక్స్ట్ మనకి వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్లో డెన్సిటీస్ కోసం డిస్కస్ చేస్తాం. సో సాయిల్ కాంపోనెంట్స్లో ఉండే మేజర్ టాపిక్స్ ఏంటంటే వాల్యూమ్ రిలేషన్షిప్, వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్ అండ్ డెన్సిటీ ఆఫ్ ది సాయిల్. సో ఇవి తెలుసుకున్నాక మనకు ఒక సాయిల్ ఇస్తే ఆ సాయిల్కి పారామీటర్స్ అన్నీ ఎలా ల్యాబొరేటరీలో క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 3 ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఉన్నాయి. స్పెసిఫిక్ గ్రావిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ఎక్స్పెరిమెంట్, బల్క్ డెన్సిటీ ఎక్స్పెరిమెంట్ అండ్ వాటర్ కంటెంట్ యొక్క ఎక్స్పెరిమెంట్. సో ఇవన్నీ మనకి సాయిల్ కాంపోనెంట్స్లో కవర్ అవుతాయి. సో మనకి ఫస్ట్ వాయిడ్ రేషియో గురించి డిస్కస్ చేస్తే దీన్ని ఈతో రిప్రజెంట్ చేస్తారు. సో వాయిడ్ రేషియో అంటే ఏంటంటే వాయిడ్కి ఉండే రేషియో. సో రేషియో దేనికి అంటే వాయిడ్స్కి అండ్ సాలిడ్స్కి ఉండే రేషియోని వాయిడ్ రేషియో అని డిఫైన్ చేశారు. సో సపోజ్ మనకి ఇది ఒక సాయిల్ తీసుకుంటే సాయిల్లో మనకి ఇవి సాలిడ్స్ ఉంటాయి. సాలిడ్కి మధ్యలో ఉన్న గ్యాప్స్లో మనకి వాయిడ్స్ అనేవి ఉంటాయి. సో మనం ఒక సాయిల్ సపోజ్ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్ తీసుకున్నాం అనుకో. సపోజ్ దిస్ 4 సర్కిల్స్ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్, ఇది 1 మీటర్ క్యూబ్, ఇది 1 మీటర్ క్యూబ్. సో ఇదే వాల్యూమ్ ఆఫ్ సాయిల్స్, ఇది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. ఈ అరేంజ్మెంట్లో సపోజ్ వాయిడ్స్ అనేవి 1 మీటర్ క్యూబ్ ఉన్నాయనుకోండి. సపోజ్ నేను ఈ 4 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్ని ఇలా అరేంజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది 0.5 మీటర్ క్యూబ్ తగ్గి సేమ్ సాలిడ్స్ని అరేంజ్మెంట్ మార్చినప్పుడు దాంట్లో వచ్చే వాయిడ్స్లో చేంజెస్ గురించి రిప్రజెంట్ చేసే ఫ్యాక్టర్ అనేది వాయిడ్ రేషియో గురించి చెప్తుందన్నమాట. సో మనకి ఈ అరేంజ్మెంట్కి కంపేర్ చేసినట్లయితే వాయిడ్స్ అనేది తగ్గడం వల్ల సాయిల్ యొక్క స్ట్రెంగ్త్ అనేది చేంజ్ అవుతుంది. ఆల్సో సాయిల్ యొక్క స్టిఫ్నెసెస్ అండ్ డిఫ్లెక్షన్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వాయిడ్ రేషియో అనే పారామీటర్ ఈ అరేంజ్మెంట్ని డిఫైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో లిమిట్స్ ఏంటంటే వాయిడ్ రేషియో అనేది ఎంతవరకు ఉండొచ్చు. సో వాయిడ్ రేషియో వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ అనేది 0 ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఈ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. సో మనం ఏ సాలిడ్స్ తీసుకున్నా సమ్ అమౌంట్ ఆఫ్ వాయిడ్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి వాయిడ్ రేషియో అనేది ఎప్పుడు గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, ఆర్ ఆల్సో గ్రేటర్ దెన్ 1 ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పోరోసిటీ. సో దీని ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మనం తీసుకున్న 1 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్లో టోటల్ సాయిల్ వాల్యూమ్లో ఇది ఓన్లీ సాలిడ్స్ వాల్యూమ్లో ఉండే రేషియోని రిప్రజెంట్ చేస్తే ఇది టోటల్ వాల్యూమ్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాయిడ్స్ ఉన్నాయో అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఇది పర్సంటేజ్లో కానీ ఫ్రాక్షన్లో కానీ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఇది 1 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్ తీసుకుంటే సపోజ్ ఇది 1 మీటర్ క్యూబ్ ఆఫ్ సాయిల్ తీసుకుంటే ఇందులో ఉండే వాయిడ్స్కి టోటల్ వాల్యూమ్కి అంటే మనకి వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వాయిడ్స్ని రిప్రజెంట్ చేసేది పోరోసిటీ. ఈ రెండింటికి రిలేషన్ చెప్పాలంటే n = వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై ఇక్కడ నుంచి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ కామన్ తీస్తే 1 ప్లస్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అంటే ఈ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అంటే సో n = E/1 + A. సపోజ్ మనకి వాయిడ్ రేషియో తెలిసినట్టయితే దాని నుంచి పోరోసిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా. ఆల్సో మనకి ఒకవేళ n తెలిసినట్టయితే n నుంచి వాయిడ్ రేషియో క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములా. సో ఈ 2 ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో వాయిడ్ రేషియో లిమిట్ వచ్చినప్పటికీ వాయిడ్స్ అనేది 0 ఉండడానికి ఛాన్స్ లేదు కాబట్టి
ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, ఈక్వల్ టు 0 ఉండదు. సో మ్యాక్సిమం లిమిట్ ఏంటంటే 100% ఆర్ 1. సో వాయిడ్స్ అనేది టోటల్ వాయిడ్స్ అనేది కింద డినామినేటర్ కంటే ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు కాబట్టి పోరోసిటీ అనేది ఎప్పుడూ లెస్ దెన్ 1 ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి n ఈక్వల్ టు E బై 1 ప్లస్ E అండ్ E ఈక్వల్ టు n బై 1 మైనస్ n. నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ సాచురేషన్. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం తీసుకున్న వాయిడ్స్లో ఎంతవరకు ఆ వాయిడ్స్ అనేవి సాచురేట్ అయింది, ఎంత % ఆఫ్ వాయిడ్స్ అనేది వాటర్తో ఫిల్ అయింది అనేది రిప్రజెంట్ చేసే ఫ్యాక్టర్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ వాయిడ్స్, పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ వాయిడ్స్ అని రిప్రజెంట్ చేసేది డిగ్రీ ఆఫ్ సాచురేషన్. అలాగే మనకి ఎయిర్ కంటెంట్ అంటే వాయిడ్స్లో ఎయిర్ ఎంతవరకు ఫిల్ అయింది అనేది రిప్రజెంట్ చేసేది ఎయిర్ కంటెంట్. సో ఈ రెండింటికి రిలేషన్ తీసుకురావాలంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అంటే టోటల్ వాయిడ్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సో డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ ఈక్వల్ టు 1. పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ ఎన్ఏతో రిప్రజెంట్ చేస్తాం. ఎన్ఏ ఈక్వల్ టు ఎంత ఎయిర్ వాయిడ్స్ ఉన్నాయి ఇన్ టోటల్ వాల్యూమ్. ఇది మనకున్న 5 వాల్యూమెట్రిక్ రిలేషన్స్. సో వీటి మధ్య రిలేషన్స్ గురించి డిస్కస్ చేస్తే, సో ఫస్ట్ మనకిది సాయిల్ అనుకుంటే ఇందులో వాయిడ్స్. సో వాల్యూమ్ ఆఫ్ టోటల్ సాయిల్ అనేది వాయిడ్స్ వాల్యూమ్కి సాలిడ్స్ వాల్యూమ్కి సమ్ చేస్తే ఈక్వల్ టు మనకి టోటల్ వాల్యూమ్ ఆక్యుపైడ్ బై సాయిల్. అదేవిధంగా మనకి టోటల్ వెయిట్ తీసుకుంటే టోటల్ వెయిట్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ టోటల్ వెయిట్ ఆఫ్ వాటర్ ప్లస్ టోటల్ వెయిట్ ఆఫ్ ఎయిర్. సో నేను ఈ టోటల్ వాల్యూమ్ని సెపరేట్గా చేసి సమ్ బ్లాక్స్ కింద డివైడ్ చేసి తీసుకుంటే, సో ఇదొక సాలిడ్ కంప్లీట్ ఓన్లీ సాలిడే ఉంది. సో ఇక్కడ ఓన్లీ వాటర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఎయిర్ అనేది ఆక్యుపై చేస్తే ఇది వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, ఇది వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఇది వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో దీన్ని బ్లాక్ డయాగ్రామ్ అని ఆర్ ఫేజ్ డయాగ్రామ్. సో నేను ఆ సాయిల్ని ఈజీ వేలో అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సాయిల్ని ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. సో కంప్లీట్గా సాలిడ్స్ ఆక్యుపై చేసే వాల్యూమ్ని విఎస్ అని, కంప్లీట్గా వాటర్ ఆక్యుపై చేసే వాల్యూమ్ని విడబ్ల్యూ అని, కంప్లీట్గా ఎయిర్ ఆక్యుపై చేసే వాల్యూమ్ని వి అని రిప్రజెంట్ చేసి, సో ఈ ఎయిర్ ప్లస్ వాటర్ రెండు కలిపితే వచ్చేది మనకి వాయిడ్స్. సో అదేవిధంగా ఇక్కడ ఎయిర్ యొక్క వెయిట్ WA, వాటర్ యొక్క వెయిట్ WW అండ్ సాలిడ్స్ యొక్క వెయిట్ WS. సో మనకి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే విచ్ ఈస్ అరౌండ్ 1.6 ఆర్ అరౌండ్ kg/m³. సో 1 m³ ఆఫ్ ఎయిర్ తీసుకుంటే 1.6 kgs మాత్రమే ఆక్యుపై చేస్తుంది. అదే వాటర్ తీసుకుంటే విచ్ ఈస్ 1000 kg/m³. సో కంపేర్ టు వాటర్ ఎయిర్ యొక్క వెయిట్ అనేది నెగ్లిజిబుల్ కాబట్టి వెయిట్ ఆఫ్ ఎయిర్ని అప్రాక్సిమేట్గా మనం 0 తీసుకోవచ్చు. సో సాయిల్ యొక్క వెయిట్ అంటే మనకి వెయిట్ ఆఫ్ సాయిల్ సాలిడ్స్ అండ్ వెయిట్ ఆఫ్ వాటర్. అదేవిధంగా వాల్యూమ్ ఆఫ్ సాయిల్ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ ప్లస్ వాటర్ ప్లస్ అండ్ ఎయిర్. సో ఇక్కడ వాయిడ్ రేషియో అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. నెక్స్ట్ పోరోసిటీ అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇన్ టోటల్ వాల్యూమ్.
నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ వాయిడ్స్. నెక్స్ట్ ఎయిర్ కంటెంట్ అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ ఇన్ వాయిడ్స్. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఇన్ టోటల్ వాల్యూమ్. సో ఈ వాయిడ్ రేషియో అంటే వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్కి వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్కి రేషియో. పోరోసిటీ అంటే టోటల్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ ఇన్ టోటల్ వాల్యూమ్. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ అంటే వాయిడ్స్లో మనకి వాటర్ ఎంతవరకు సాచురేట్ అయ్యింది. ఎయిర్ కంటెంట్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది వాయిడ్స్లో ఎంతవరకు ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ అంటే వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది టోటల్ వాల్యూమ్లో ఎంత ఉంది. ఇవి టోటల్ మనకున్న రిలేషన్స్. సో ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే n=E/1+E =n/1+1. నెక్స్ట్ ఈ రెండింటికి రిలేషన్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ =1. నెక్స్ట్ ఇది ఏంటంటే Na వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాల్యూమ్ ఆఫ్ టోటల్ వాల్యూమ్ ఇంటూ నేను వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ బై వాయిడ్స్ అంటే విచ్ ఈస్ ఎయిర్ కంటెంట్, అండ్ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై టోటల్ వాల్యూమ్ అంటే విచ్ ఈస్ పోరోసిటీ. సో ఎన్ఏకి ఎన్కి రిలేషన్, పోరోసిటీకి పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్కి రిలేషన్ ఏంటంటే Na పోరోసిటీ ఇంటూ ఎయిర్ కంటెంట్, n ఇంటూ ఎయిర్ కంటెంట్ పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్. సో ఇవనేది మనకి వాల్యూమ్ రిలేషన్షిప్లో టోటల్గా ఉండే రిలేషన్షిప్స్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి వెయిట్ రిలేషన్షిప్స్. ఇందులో మనకి ఒకే ఒక ఇంపార్టెంట్ పారామీటర్ ఉంటుంది, అది జస్ట్ వాటర్ కంటెంట్. సో మనకి ఈ 2 ఉన్నాయి కాబట్టి వెయిట్ ఆఫ్ ఎయిర్ ఎలాగో 0 కాబట్టి మనకి 2 పారామీటర్స్కి రిలేట్ చేసే ఒక టర్మ్ ఏంటంటే వాటర్ కంటెంట్. సో వాటర్ కంటెంట్ ఇది వెయిట్ ఆఫ్ వాటర్కి వెయిట్ ఆఫ్ సాలిడ్స్కి మధ్య రేషియో. సో దీని లిమిట్ అనేది వాటర్ అనేది సాలిడ్స్ వెయిట్ కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి వాటర్ కంటెంట్ అనేది గ్రేటర్ దెన్ 100 ఉండొచ్చు. సో ఈ వాటర్ కంటెంట్కి ఈ వాయిడ్స్కి రిలేషన్షిప్ ఎలా తీసుకురావాలంటే సో మనకి వాటర్ కంటెంట్ =, వెయిట్ ఆఫ్ వాటర్ బై వెయిట్ ఆఫ్ సాలిడ్స్. వెయిట్ ఆఫ్ వాటర్ని నేను డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ రాసుకోవచ్చు. వెయిట్ ఆఫ్ సాలిడ్స్ని డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ రాసుకోవచ్చు. సో వాటర్ కంటెంట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ బై డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాటర్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ని నేను డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ రాసుకుంటాను టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. సో వాటర్ కంటెంట్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ విత్ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్కి డెన్సిటీ ఆఫ్ వాటర్కి సైడ్ తీసుకెళ్తే వాటర్ కంటెంట్ ఇంటూ డెన్సిటీ ఆఫ్ సాలిడ్స్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ వాయిడ్స్ బై వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ అంటే వాయిడ్ రేషియో. సో వాటర్ కంటెంట్ ఇంటూ ఇది స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ కింద రిప్రజెంట్ చేస్తే ES, WG ES. సో వాటర్ కంటెంట్కి మనకి వెయిట్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్షిప్స్. సో WG ES అనేది ఒక రిలేషన్షిప్. సో ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న రిలేషన్స్ ఏంటి? వాయిడ్ రేషియో n/1+n, n E/1+C. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ సాచురేషన్ ప్లస్ ఎయిర్ కంటెంట్ =1, పర్సంటేజ్ ఆఫ్ ఎయిర్ వాయిడ్స్ పోరోసిటీ ఇంటూ ఎయిర్ కంటెంట్. నెక్స్ట్ వాటర్ కంటెంట్ ఇంటూ స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సాలిడ్స్ వాయిడ్ రేషియో ఇంటూ డిగ్రీ ఆఫ్ సాచురేషన్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ రిలేషన్షిప్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వాల్యూమ్ బాండ్ రిలేషన్షిప్ అయిపోయింది, వెయిట్ రిలేషన్షిప్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వెయిట్ వాల్యూమ్ రిలేషన్షిప్స్.